కూడా మన లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలి, సంపాదిస్తూ మన ఫ్యామిలీస్ తోటి ట్రిప్స్ వేసుకోవాలి, భారతదేశంలో ఎక్కడికైనా తిరగాలి. ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఒక లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలి, మనకంటూ ఒక స్థాయిని పెంచుకోవాలి. కోరికలు చాలా బలంగా ఉంటాయి, కానీ ఆ కోరికల్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. చేసుకోవాలనే తపన, చేసుకోవాలనే పట్టుదల ఉన్నా కూడా చాలా మంది వాటిని చేసుకోలేకపోతున్నారు. ఏదైనా కావచ్చు, ఆర్థిక ప్రాబ్లమ్సే కావచ్చు, మిగతా మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఒక రూట్ మ్యాప్ లేకపోవడం, ఒకవేళ ఆర్థికంగా బలంగా ఉన్నా కూడా ఒక రూట్ మ్యాప్ లేకపోవడం, సరైన రిసార్ట్స్ అందుబాటులో లేకపోవడం, ఫ్యామిలీ ట్రిప్స్ ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఆ వెళ్ళిన చోట మన అకామిడేషన్ ఎలా ఉండాలని తెలుసుకోకపోవడం, ప్రతి వాళ్ళు డైలమాలో పడుతూ ట్రిప్స్ ను వాయిదా వేసుకుంటున్నారు. ఒకవేళ ఫ్యామిలీస్ తోటి ఎవ్రీ ఇయర్ భారతదేశం అంతటా తిరిగి రావాలి, సౌత్ ఇండియా ట్రిప్ వేయాలి, నార్త్ ఇండియా ట్రిప్ వేసుకోవాలి, ఫ్యామిలీస్ తోటి ఒక రిఫ్రెష్ కావాలి అని చాలా మందికి కోరిక ఉంది. చాలా మంది ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే మనకి ఎక్కడైనా డిస్కౌంట్స్ వస్తుందా, ఆ డిస్కౌంట్స్ ద్వారా మనం ఆ రిసార్ట్స్ లకు వెళ్ళొచ్చా అని సెర్చ్ చేస్తే డిస్కౌంట్ కార్డ్స్ ఎక్కడ కూడా భారతదేశంలో చాలా కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి రిఫ్రెష్ డిస్కౌంట్ కార్డ్స్. అలాంటి డిస్కౌంట్స్ కార్డ్స్ ని ఎక్కడ చూసినా కూడా ఆ మెంబర్షిప్ వ్యవస్థ అనేది గందరగోళంగా ఉండటం, మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలియకపోవడం, ఆ కార్డ్స్ గురించి అవగాహన లేకపోవడం, తర్వాత మనకు అనుకున్న టైంలలో మనం వెళ్తున్న డేట్స్లలో ఆ కార్డ్స్ కానీ ఆ రిసార్ట్స్ కానీ అందుబాటులో లేకపోవడం, వాటికి ఉండే నిబంధనలు కూడా కఠినతరంగా ఉండటం, వీటి వల్ల చాలా మంది టూర్స్ ని, వెకేషన్స్ ని వాయిదా వేసుకోవటం జరుగుతుంది. తర్వాత కార్డు కొనుక్కొని కూడా భారీ మెయింటెనెన్స్. ఎప్పుడైతే కార్డు కొనుక్కున్నా కూడా ఆ కార్డుని మనం వినియోగించుకోలేకపోయినా, ఈ సంవత్సరం మనం వెళ్ళలేకపోయినా దానికి మెయింటెనెన్స్ కూడా వేయటం జరిగింది. ఇంతకుముందు వెంకయ్య గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, భారతదేశంలో ఎవరైనా కార్డ్స్ కొనుక్కోవాలనుకున్నా కూడా దాని యావరేజ్ కాస్ట్ వాల్యూ 19 లక్షలు అన్నారు. మరి ఆ 19 లక్షలు పెట్టి అంత పెద్ద మొత్తంలో కార్డు కొనుక్కొని ఈరోజు రిసార్ట్స్ కి వెళ్ళి రిఫ్రెష్ కావాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. తక్కువ రిటర్న్స్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఎక్కువ ఆదాయం లేకపోవడం ఆ కార్డ్స్ మీద చాలా ఇబ్బందిగా ఉంది. అదే విధంగా గందరగోళ పరిస్థితుల్లో కార్డ్స్ తీసుకొని ఎక్కడికి వెళ్లాలో తెలియక వాళ్ళకు రూట్ మ్యాప్ లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆలోచించిందే రియల్ బూమ్. మరి ఈ రోజు రిఫ్రెష్ రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక ఫ్యామిలీస్ తోటి ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఒక రిఫ్రెష్ కావాలి అనుకునే వాళ్ళు కేవలం 90% మెంబర్స్ మాత్రమే, 10% పాపులేషన్ మాత్రమే ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లకు ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడికైనా వెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళ లక్షల్లో సంపాదన, 1,00,000 కోట్లలో ఆదాయం. వాళ్ళకి ఏదైనా పర్లేదు అని వెళుతున్న వాళ్ళు 10% పీపుల్ ఈ రోజు భారతదేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా 90% ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులన్నీ చూసి వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయటం జరుగుతుంది. రిసార్ట్లకు వెళ్ళాలి అంటే వాళ్ళల్లో సరైన ధర ఉండకపోవడం, రిసార్ట్ కార్డు తీసుకొని సరైన డిస్కౌంట్స్ ఉండకపోవడం, సరైన టైంలలో వాళ్లకు రిసార్ట్స్ దొరకకపోవడం, రిసార్ట్ కార్డు కొనుక్కున్నా కూడా, గిఫ్ట్ కార్డు కానీ డిస్కౌంట్ కార్డు కానీ కొనుక్కున్నా కూడా వాళ్లకు ఛార్జెస్ పడటం, ఇవన్నీ అవాంతరాలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ అవాంతరాల మధ్యన వాళ్ళ ప్రయాణాలని వాయిదా వేసుకోవటం జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో ఒక గ్యాప్ ఏర్పడి ఆ కార్డ్స్ కోసం రిఫ్రెష్ రిసార్ట్ కార్డు ఉంటే బాగుండు, మేము వెళ్లే వాళ్ళం, మంచి కార్డ్స్ మాకు అందుబాటులో ఉంటే బాగుండు, మా వ్యక్తిగత భద్రత కూడా ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్న వాళ్ళు 90% పీపుల్ భారతదేశంలో ఉన్నారు. అలాంటి పీపుల్ కి అందరికీ ఒక బ్రహ్మాస్త్రం లాగా, ఎడారిలో వయాసిస్ లాగా మన కంపెనీ అద్భుతమైన రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్స్ ని తీసుకురావటం జరిగింది. ఈ రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్స్ 4 రకాలుగా తీసుకురావటం జరిగింది. ఒకటి బ్రాంజ్ కార్డు, సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు అని తక్కువ రేట్లలో మనకు అందుబాటులో తీసుకురావటం జరిగింది. ప్రతి ఒక్కరికి, సామాన్యుడు సైతం ఈరోజు భారతదేశంలో ఎంత పెద్ద రిసార్ట్ కైనా వెళ్ళి
తన ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసి ఒక రిఫ్రెష్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తమ కార్యకలాపాల్లో భాగంగా ముందుకెళ్లే ఒక గొప్ప అవకాశం ఈ రోజు మన దగ్గర ఉంది. మన కంపెనీలో ఒక రిఫ్రెష్ రిసార్ట్ కార్డు మనం తీసుకుంటే మినిమం 30,000 నుంచి 10 లక్షల వరకు 4 రకాల కార్డ్స్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక కార్డు 30,000 పెట్టి మనం కొనుక్కుంటే ఆ కార్డుకు వాల్యూ ఎంత వ్యాలిడిటీ పెరుగుతుందో అద్భుతమైన వ్యాలిడిటీ పెరుగుతుంది. ఈరోజు చాలా కంపెనీలు మినిమం 2 లక్షల నుంచి 1,50,00,000 వరకు కార్డ్స్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. యావరేజ్ కార్డు 19 లక్షలు పెట్టి కొనుక్కుంటే కార్డు వాల్యూ మనం చూసినట్లయితే అది పెరుగుడు అనేది చాలా కష్టంగా ఉంది. ఈరోజు ఆ కార్డు మనం కొనుక్కుంటే కేవలం 3-5 సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే ఆ కార్డ్స్లలో ఇస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు, మిగతా కంపెనీలు, భారతదేశంలో ఉన్న కంపెనీలు 19 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కున్న కార్డ్స్లలో దాని వ్యాలిడిటీ కేవలం 3 నుంచి 5 సంవత్సరాల వ్యాలిడిటీ మాత్రమే వస్తున్నారు. స్టే బెనిఫిట్స్ కూడా ఎక్కడ ఏ రిఫ్రెష్ రిసార్ట్స్ లలో ఉండటానికి ఎక్కడ ప్రయోజనాలు లేకుండా స్టే బెనిఫిట్స్ కూడా ఇతర ప్రయోజనాలు ఏమీ ఇవ్వవు. తర్వాత భద్రత గురించి ఆలోచించకుండా కేవలం కార్డు కొనుక్కొని స్టే చేయండి రిఫ్రెష్ రిసార్ట్స్ లలో అని ఒక సంకల్పంతో ముందుకెళ్తుంది. కస్టమర్ భద్రత ఏ కంపెనీ కూడా ఆలోచించదు. కస్టమర్ సెక్యూరిటీ ఆలోచించదు. తర్వాత రిసార్ట్లలో ఎన్నో షాపింగ్ మాల్స్ ఉంటాయి, అదే విధంగా ఫుడ్ ప్లాజాస్ ఉంటాయి. వాటిలలో కూడా ఎలాంటి డిస్కౌంట్ అందించరు. ఇప్పుడున్న మార్కెట్ లో ఉన్న కార్డ్స్లలో అధిక మెయింటెనెన్స్ ఛార్జీలు. ఏ రోజైతే కార్డు కొనుక్కొని బయటకు వెళ్తామో ఆ కార్డ్స్ లో ఏ సంవత్సరం అయితే మనం వెళ్లకుండా ఉంటామో ఆ సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా పడుతుంది. మనం డెఫినెట్ గా వెళ్ళాలి, ఈ సంవత్సరం వెళ్ళాలి అనుకుని ఒక ప్లాన్ చేసుకుంటే ఆ టైంలో ఆ రిసార్ట్స్ హాలిడేస్లలో రిసార్ట్స్ అందుబాటులో ఉండకపోవడం వల్ల పూర్తిగా ఆ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఆ టైంలోనే ఇలాంటి పీక్ స్టేజీలోనే బయటకు వచ్చింది రియల్ బూమ్ రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్స్. ఈ కార్డ్స్ మనం తీసుకుంటే ఉదాహరణకు ఒక గోల్డ్ కార్డ్ గురించి చెప్తాను మీకు. ఇది ప్రీమియం లైఫ్ స్టైల్ కార్డ్ అంటారు. ఇది మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం, అద్భుతమైన కార్డ్ ఇది. దీని దీర్ఘకాలిక విలువని పెంచుతుంది. మనం ఎప్పుడైతే ఈ కార్డు వాల్యూ 1,80,000 ఈ కార్డుని మనం కొనుక్కుంటామో దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది కార్డు కొనుక్కోవడమే కాదు, మనం ఎంజాయ్ చేయడానికే కాదు, దీంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నటువంటి చాలా రకాల మనకు లాభాలు కూడా ఈ కార్డు ద్వారా వచ్చే అవకాశం ఉంది. 1,80,000 రూపాయలు పెట్టి మనం ఒక గోల్డ్ కార్డును మనం తీసుకున్నట్లయితే ఆదాయము ప్లస్ సేవింగ్స్, అదే ఇతర ప్రయోజనాలు కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. దాని వాల్యూ కూడా ఎంతో అద్భుతంగా పెరిగే అవకాశం ఉంది. దీని వ్యాలిడిటీ బయటి కంపెనీలో వ్యాలిడిటీ 10 ఇయర్స్ దాకా 10 సంవత్సరాల వ్యాలిడిటీ మనం గోల్డ్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతుంది. వ్యాలిడిటీ 10 సంవత్సరాలే కాకుండా మిగతా కంపెనీల్లో 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్నా కూడా 1 రోజు 2 రోజులు మాత్రమే వాళ్లకు స్టే అవకాశం ఇస్తుంది. అదే మన కంపెనీ ప్రతి సంవత్సరం 5 రోజులు మన స్టే అవకాశం ఇస్తుంది. డే నైట్ 5 days ఏ రిసార్ట్స్ లోనైనా ఇండియాలో ఉన్నటువంటి మన కంపెనీ రిసార్ట్స్ కానీ మన కంపెనీ టైఅప్ చేసుకున్న రిసార్ట్స్ కానీ ఉండటానికి రోజుకు ప్రతి సంవత్సరం 5 రోజులు ఉండే అవకాశం ఇస్తుంది. మొత్తం 10 సంవత్సరాల్లో 50 రోజులు స్టే చేసే రిఫ్రెష్ రిసార్ట్ మన రియల్ బూమ్ ఇచ్చే గొప్ప అవకాశం. ఏ భారతదేశంలో ఏ కంపెనీ ఇయ్యనటువంటి ఒక గొప్ప అవకాశం ఈ రోజు మనకు రిఫ్రెష్ రిసార్ట్ కంపెనీ గోల్డ్ కార్డ్ లో ఇస్తుంది. ఇవన్నీ మనకు కస్టమర్ దగ్గరికి వెళ్ళి బయటి కార్డులకు మన కార్డులకు వాల్యుయేషన్ చెప్పి, లాభాలు చెప్పి, ఆ మధ్యన ఉన్నటువంటి సందర్భాలు చెప్పి, ఆ బయటి కార్డులో ఉండే సమస్యలు చెప్పి, మన కార్డులో ఉండే లాభాలు చెప్తే ఎట్ ఏ టైం వాళ్ళు తీసుకునే అవకాశం చాలా మంది దగ్గర ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చి కార్డు కొనిపించే అవకాశం మన దగ్గర. మార్కెటింగ్ టిప్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికే ఈ కార్డ్స్ అందుబాటులోకి వచ్చాయి. వ్యాలిడిటీ బయటి కార్డులలో 3-5 సంవత్సరాలు ఉంటే మన కార్డ్స్లలో 10 సంవత్సరాల వ్యాలిడిటీ. ఒక గోల్డ్ కార్డే కాదండి, 4 కార్డ్స్లలో బ్రాంచ్ కార్డు, సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు, ఈ 4 కార్డ్స్ వ్యాలిడిటీ కూడా 10 years 10 సంవత్సరాల వ్యాలిడిటీ. స్టే పరిమితంగా ఉంటుంది బయటి కంపెనీలలో. మన కంపెనీలలో గోల్డ్ కార్డుకి అయితే 5
రోజులు ఎవ్రీ ఇయర్ 5 డేస్ ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా రియల్ భూమి ఎంత అద్భుతమైన ప్రణాళిక శ్రీనివాస్ నాయుడు గారి ఆలోచనలో పుట్టిందంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్తాం. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను, రేపు ఉంటానన్న గ్యారంటీ కూడా లేని జీవితం మనది. ఈ రోజు ఒకళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే గ్యారంటీ కూడా లేని పరిస్థితుల్లో మనం తిరుగుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాంటి టైంలో రిఫ్రెష్ రిసార్ట్ కార్డు తీసుకున్న వాళ్ళు భారతదేశంలో ఎక్కడికైనా హ్యాపీగా ఎంజాయ్ గా తిరిగి కుటుంబ పెద్దకు కార్డు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏదైనా ప్రమాదం అంచులో ఉంటే వాళ్ళకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ కూడా మన రియల్ భూమి కల్పించి కస్టమర్ భద్రత గురించి ఆలోచిస్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన రియల్ భూమి అండి. ఇంత గొప్ప ఆలోచనలు చేసిన రియల్ భూమికి మనం ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. అదే విధంగా 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తో పాటు 5 లక్షల రూపాయల గిఫ్ట్ కార్డు కూడా మన రియల్ భూమి కల్పిస్తుంది. ఒక కార్డు తీసుకున్న తర్వాత ఈ 4 కార్డులు, బ్రాంచ్ కార్డు కానీ, అదే విధంగా సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, డైమండ్ కార్డు, ఈ 4 కార్డ్స్ తీసుకున్న 4 కార్డుల కస్టమర్స్ కూడా ఇన్సూరెన్స్ తో పాటు ఒకటి 5 లక్షల రూపాయల గిఫ్ట్ కార్డు కూడా ఇస్తుంది. ఎక్కడైతే మనం రిసార్ట్స్ కు వెళ్తామో ఆ రిసార్ట్స్ లలో మనం షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఆ రిసార్ట్స్ లలో ఫుడ్ ప్లాజాస్ ఉంటాయి, ఆ రిసార్ట్స్ లలో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో అవకాశాలు అక్కడ ఉంటాయి. వాటిలలో కూడా కంప్లీట్ గా మన కంపెనీ రిసార్ట్స్ అయితే 50%, మిగతా కంపెనీ రిసార్ట్స్ అయితే 10 to 20% వరకు డిస్కౌంట్ ఇచ్చే ఒక గొప్ప కంపెనీ 5 lakhs దాకా 5 lakhs వరకు మనం డిస్కౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో 50 రోజుల ఒక గోల్డ్ కార్డు కొంటే 50 రోజుల స్టే విలువ 3 నుంచి 5 లక్షల రూపాయలు ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ అయితే 10 లక్షల రూపాయలు ఉంటుంది. డిస్కౌంట్ కార్డు వాల్యూ 5 లక్షల రూపాయలు ఉంటుంది. మనం మొత్తం కార్డు వాల్యూ, గోల్డ్ కార్డు వాల్యూ 18 నుంచి 20 లక్షల రూపాయల వరకు గోల్డ్ కార్డు వాల్యూ వస్తుంది. మనం పెట్టింది ఎంత అంటే అక్కడ 1,80,000 రూపాయలు మాత్రమే అక్కడ గోల్డ్ కార్డు కొనుక్కోవడం జరిగింది. దాని వాల్యూ 10 సంవత్సరాల్లో 18 నుంచి 20 లక్షల రూపాయల వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కంపెనీ మనకు ఒక రియల్ ఎస్టేట్ మీదనే దృష్టి పెట్టకుండా, కంపెనీ మనకు ఒక రిఫ్రెష్ రిసార్ట్ బిజినెస్ మీదనే దృష్టి పెట్టకుండా, మనకు ఇంట్లోకి సామాన్ సరిపోయేంత రోజు కిరాణా కోసం గ్రాసరీలు కూడా మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ప్రతి కస్టమర్ కి అందించాలి, ప్రతి అసోసియేట్ కి అందించాలి అనే ఒక దృక్పథంతో పనిచేస్తుంది. ఆ గ్రాసరీలో కూడా ఆ గోల్డ్ కార్డ్ ద్వారా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అదే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, హెల్త్ కేర్ రంగంలో కూడా దృష్టి పెడుతున్నాము. హెల్త్ కేర్ రంగంలో కూడా మనకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కూడా మనకు డిస్కౌంట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్నిచర్, ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్స్ ఏది మనం కొనుక్కున్నా కూడా ఈ 5 lakhs డిస్కౌంట్ కార్డ్ లో మనకు డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వెంచర్స్ లలో మనకు రియల్ భూమ్ కు ప్రధానమైన గుండెకాయ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో కూడా ప్రత్యేక డిస్కౌంట్లతోటి ఈ కార్డ్స్ మనం తీసుకున్నట్లయితే ప్రత్యేకమైన డిస్కౌంట్స్, ఆఫర్స్ కూడా మనం రియల్ ఎస్టేట్ లో ఇవ్వటం జరుగుతుంది. పెట్టుబడి అవకాశాలు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా మంచి అవకాశాలు కనిపిస్తుంది. ఒక కార్డు తీసుకోండి, ప్లస్ ఆస్తి సృష్టి వస్తుంది మనకు. అదే విధంగా ఒకటి అసెట్ క్రియేషన్ జరుగుతుంది కార్డు తీసుకోవడం వల్ల. ఒక కార్డు తీసుకోవడమే కాదు, కార్డు తీసుకొని పర్సులో పెట్టుకోవడమే కాదు, ఆ కార్డు వాల్యూ అసెట్ క్రియేషన్ గా ఉపయోగపడుతుంది. అద్భుతమైన అవకాశం ఇది. ఎక్కడ ఎప్పుడు ఏ కంపెనీ కూడా ఆలోచించని అద్భుతమైన అవకాశం, అద్భుతమైన ఆలోచన మన కంపెనీ చేయడం జరిగింది. ఈ కార్డు ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇటే ఈ కార్డుని కొనుక్కునే గొప్ప అవకాశం. సాధారణంగా భారతదేశంలో ఉన్నటువంటి రిఫ్రెష్ రిసార్ట్స్ కార్డ్స్ అన్ని కూడా అది కేవలం ఖర్చు మాత్రమే. కానీ మన రియల్ భూమ్ కార్డు ఆస్తి, మన లైఫ్ స్టైల్, మన భద్రత, మన ఇన్సూరెన్స్, ప్రతి కస్టమర్ కి ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఏకైక కంపెనీ భారతదేశంలో భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రియల్ భూమ్ ఒక్కటే దానికి అది ఆ అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు వచ్చింది. ఫ్యామిలీ హ్యాపీనెస్, ఫ్యామిలీ ఫైనాన్షియల్ సేఫ్టీ, లగ్జరీ లైఫ్ స్టైల్, ఆల్ ఇన్ వన్ కార్డు మన రియల్ భూమ్ కార్డు. ఈ రియల్ భూమ్ కార్డు ఒక ప్రెజెంటేషన్ ద్వారా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా డైమండ్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా డైమండ్ కార్డులో ఉన్న అద్భుతమైన అవకాశం ఏంటంటే
10 లక్షల రూపాయల డైమండ్ కార్డు మనం కొనుక్కున్నట్లయితే ఇప్పుడు చెప్పిన అవకాశాలన్నీ కూడా డైమండ్ కార్డులో వస్తున్నాయి. దానితో పాటు ఒక రిసార్ట్ లో ఒక సూట్ రూమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాని గురించి వివరంగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సూట్ రూమ్ తో పాటు సెక్యూరిటీ పరంగా ఎక్కడైనా ల్యాండ్ కావాలన్నా కూడా ఆ 10 లక్షల వాల్యూ తోటి మన పేరు మీద, కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే ఒక గొప్ప మైండ్ సెట్ తోటి రియల్ భూమి ముందుకెళ్తుంది. నేను ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కార్డ్స్ గురించి మాట్లాడుతున్న తరుణంలో అతనికి వేరే కంపెనీ కార్డు 2 lakhs పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ కార్డ్స్ లో ఇన్సూరెన్స్ ఉందా సార్ అని అడిగితే లేదు అన్నాడు. దాని మీద ఏదైనా డిస్కౌంట్స్ వస్తాయా సార్ అంటే లేదు అన్నాడు. దానికి ఏమైనా ఛార్జెస్ పడతాయా సార్ అంటే బ్రహ్మాండంగా అన్నాడు. ఛార్జెస్ ఎందుకు కూడా బ్రహ్మాండంగా పడతాయి, ఎక్కడైనా పడతాయి కదా ఏ కార్డు మీద అని అడిగినప్పుడు, నేను ఎప్పుడైతే మొబైల్లో మన రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్స్ తీసి వారికి ప్రజెంటేషన్ చేయగానే ఇంత అద్భుతమైన కార్డుని వాళ్ళు ప్రవేశపెట్టారు, నేను ఖచ్చితంగా డైమండ్ కార్డు కోసం డెఫినెట్ గా తీసుకుంటాను, తర్వాత సూట్ రూమ్ కూడా ఒకటి బుక్ చేసుకుంటాను, వెళ్ళి మనం చూసేద్దాం సార్ అని వారు మాట ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి కొనుక్కోండి అంటే కొనుక్కోరు, మా దగ్గర రిఫ్రెష్ రిసార్ట్ కార్డు ఉన్నాయంటే వాళ్ళకి అర్థం కాదు. మనం పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మన ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మన ప్రాక్టీస్ లో వస్తుంది. ప్రాక్టీస్ తో పాటు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుందాం. మనం కార్డ్స్ మీద నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుందాం. నాకు తెలిసి మార్కెట్ లో 90% పీపుల్ కు రిఫ్రెష్ రిసార్ట్ కార్డ్ మీద అవగాహన లేకపోవడం, దాన్ని మనం బేస్ చేసుకొని ఆ 90% పీపుల్ అంటే ఎన్ని కోట్ల బిజినెస్ మనం చేసుకోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. మనం సేల్స్ మెన్, ఒక మార్కెటింగ్ పీపుల్ అంటే మన ఎడారిలో వదిలిపెట్టినా కూడా ఇసుక అమ్ముకోనైనా బ్రతికే విధంగా మార్కెటింగ్ పీపుల్ తయారవుతాడండి. అలాంటి మార్కెటింగ్ పీపుల్ రిఫ్రెష్ రిసార్ట్ కార్డుని మనకు అందించి, మనకు మంచి ఏఏ వీడియోస్ ఇచ్చి, మంచి బ్రోచర్స్ ఇచ్చిన తర్వాత మన సెలక్షన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ అవకాశాలన్నీ చెప్పినట్లయితే అధిక ఆదాయం వచ్చి మనం అద్భుతంగా ఎదిగి మనకంటూ ఒక స్థాయిని, సమాజంలో మనకంటూ ఒక బ్రాండ్ గా ఎదిగే అవకాశం గొప్పగా ఉంది. రియల్ ఎస్టేట్ తో పాటు రిసార్ట్ బిజినెస్ లో కూడా అందరం ఎంటర్ అయ్యి మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని మనం ఒక మంచి కార్ లో తిరుగుతూ కోటీశ్వరులుగా గా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్నకి ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు.